రూమ్కా మంచుకోటలే ఉంటాయి మంచుకోటలే అంటే ఇప్పుడు ఈ కాశీకి పోదామని నీకు అనిపించిపోవుడు కాదు, మీ బాగా తీసుకపోతే వినవా? చూసి వచ్చింది కదా కూడా అత్తరు చూస్తారు అని నువ్వు ఎప్పుడైనా చనిపోని మనోళ్ళు అంటే కొందరు మనం రావక ముందు కూడా పిండం పెట్టుకుని వస్తారట అది అంతే ఉంటుందట. మనం ఎందుకంటే ముందు భవిష్యత్తుగా మనం అత్తమో రామో కాశీ కానీ ముందుగానే పిండ ప్రయాణం చేసుకుని వస్తారట. అంత కూడా చేసుకుంటారు. మనం ఎప్పుడు వచ్చేది తెలియదు. కాశీలో ముందే కలుపుతారు. అరే వీడే చెప్పింది అది అంతేనా? అట్లా కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అంటే మనం గంగా యమున నదిలో మన పిండాన్ని కలిపినట్టే మనం రాకముందే ముందే గోలు పెట్టుకొని పోయి ఆ పిండం పెట్టుకొని అట్ట కాదు స్కూల్ కంప్లీట్ కదా ముందుగా చెప్పగలదు. కొందరు ముసలోళ్ళు ఇది అదే కరెక్ట్ కానీ వాస్తవానికి అది కాదు కానీ ముసలోళ్ళు ఉంటారు, ఏజ్ ఉంటుంది చూసినా అయ్యో ఇక 2-3 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు ఏడాది భక్తులు ఆడేటోళ్ళు ముక్కుని వస్తారు. అంటే ఆడనే సచ్చడానికి జాలిగా బతికిన కాడికి బతికిన కాడ ఫ్రీగానే తిండి పెడతారా? అన్ని లాస్ట్ ఎట్లా చేయాలి ఇక మళ్ళీ దేశం పోయి అదంతా ఏం కానీ అంటే వాళ్ళని దానం చేసి ఎట్లా చేస్తారు? అయ్యో అవి ఘాట్లే ఉంటాయి మొత్తం ఇట్లా మన పెట్టి అందరం మన ఇక్కడ లేదు అక్కడ డ్యామ్ కట్టదు కట్టెలు వేసి పెట్టి ఉంటాయి రెడీ మళ్ళీ వారు దిగుతారు తీసుకుపోయి పైసలు ఇచ్చుడే దానం చేస్తే పైసలు అయితే ఇక్కడ కరీంనగర్కి 2,000 3,000 షిఫ్ట్ ఇస్తారు. ఇంకా రసీదు వస్తుంది ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తాయి రసీదు ఘాట్లను శ్మశానం షిఫ్ట్ వస్తుంది. షిఫ్ట్ చూపిస్తేనే దానం చేస్తారు. అట్టు కూడా ఏం లేదు అట్టుకి ఏం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది తీసుకొచ్చి మా బ్యాంక్ దానం చేస్తే చిట్టి రసీదు తీసుకున్నారు. గవర్నమెంట్ నుంచి వస్తుంది రసీదు. అదే రసీదు మన డెత్ సర్టిఫికేట్ ఫ్రీ అన్ని ఫ్రీ 3,000 2,500 అన్ని కడితే కట్టెలు కాలెట్టుడు అంతా వాళ్ళ జిమ్మవారు. ఆ బండి వచ్చే బండి తీసుకుపోయేది అన్ని వాళ్ళ జిమ్మవారు. అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ జిమ్మవారు. ఒక తెల్ల బట్ట అవి కొనుకొచ్చుడు మనది కానీ అన్ని వాళ్ళు